నీ కళ్యాణ రేఖ ఎంత వెతికినా కనిపించడం లేదు. అంటే నీకు పెళ్లి యోగం లేనట్టే. అమ్మా మీరు రండి, పదండి రండి. ఎన్ని రోజులు ఇలా అవమానిస్తారో నేను చూస్తాను. ఒక్కసారి నేను ఈ ఇంటి కోడలనయ్యాక అందర్నీ ఒక్క ఆట ఆడుకుంటాను. రండి రండి రండమ్మా, పదండి. ఏ హాస్, ఏంటిదంతా? పళ్ళనీలా నత్తనడక నడిస్తే ఎలా? ఈ రోజుకి పూజ అయినట్టే. చేస్తున్నాను కదా దుర్దపిన్ని, అంత కంగారైతే ఎలా? ఉండండి, మీ కాళ్ళకు కూడా పసుపు రాస్తాను. హాస్, నా సుకుమారమైన కాళ్ళకి ఇలాంటివన్నీ రాయికో. నాకసలు అవసరమే ఉండదు. దేనికైనా రాసి పెట్టుండాలి. మీకంత అదృష్టం ఎక్కడేర్చింది? ఆంటీ, ఫీల్ అయింది చాలు, కానీ నేనొక చిన్న పని చెప్తాను, చెయ్యండి. త్వరగా రండి. తీసుకో జెస్సీ, త్వరగా పెట్టు. ఇలా ఏదో చక్కబెడుతోంది. ఎవ్వరికీ తెలియకుండా ఏదో ప్లాన్ వేసినట్టుంది. అమ్మో, ఇన్ని నగలా? ఇప్పుడెందుకు అమ్మగారు? వీటిని 7 వారాల నగలు అంటారమ్మా. ముత్తైదుల ముందు షో చేయడానికా? నీ మొహం. మా తరం వాళ్ళు ఎంతో ఇష్టంగా ఈ నగలు వేసుకునేవారు. కాలం మారిందని, పాతకాలం నాటివని ఇప్పుడెవ్వరూ వేసుకోవడం లేదు. కనీసం ఇలా అప్పుడప్పుడు పూజల్లో అయినా పెడితే వాటిలో ఉన్న శక్తి కుటుంబానికి సోకి మంచి జరుగుతుందని ఇక్కడ పూజలో పెడుతున్నా. పైగా ఇవి గాయత్రీదేవి నగలు. ఏంటక్కా నగలు? చూస్తుంటే చెయ్యాగడం లేదు. నీ ఉప్పులాటాన్ని కాస్త ఆపుకోరా, లేకపోతే నీ చూపులో తేడా విషయాలు పట్టేస్తాడు. సబరి, కుటుంబానికి మంచి అంటున్నావు కదా, మొత్తం నగలు తేవాల్సింది కదా. కేజీలు కేజీలున్నాయిగా, 7 వారాలేం కర్మ, ఏడాది మొత్తం పెట్టుకునేంత ఉన్నాయి. 7 వారాల నగలంటే 7 వారాలు వేసుకోవాలా? అయ్యో అమ్మగారు, 7 వారాలు అని కాదు, ఆదివారం నుంచి శనివారం వరకు అని అర్థం. ఒక్కో రోజు ఒక్కో రకమైన నగలు వేసుకుంటే గ్రహాలు సంతృప్తి చెంది మనకి మేలు జరుగుతుందని నమ్మకం. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది చెల్లి. అవునమ్మగారు. ఆదివారం నాడు కెంపులు కమ్మలు వేసుకోవాలి. సోమవారం చంద్రుడి కోసం ముత్యాల హారం, మంగళవారం కుజుడి కోసం పగడాల దండలు,
బుధవారం బుధుడు కోసం పచ్చల పతకం గాజులు ధరించాలి. గురువారం బృహస్పతి కోసం పుష్యరాగం గాజులు వేసుకోవాలి. శుక్రవారం శుక్రుడి కోసం వజ్రాల హారం, ముక్కు పొడక పెట్టుకుంటారు. శనివారం శనిదేవుడి కోసం నీలమణి హారం ధరించేవారు. ఇలా గ్రహానికి తగ్గట్టు నగలు ధరిస్తే గ్రహాలు శాంతించి ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. అమ్మో నీకు చాలా తెలుసు చెల్లి. బంగారం ఒంటి మీద ధరిస్తే ఆరోగ్యంతో పాటు గ్రహాల అనుగ్రహం కూడా ఉండి సంసారాలు చక్కగా ఉంటాయి. అయితే ఆ నగలు మా అక్కే వేసుకుంటుంది. అంటే గాయత్రక్క తర్వాత ఆ స్థానంలోకి మా అక్కే వచ్చింది కదా అని. మావయ్య, నువ్వు అన్నది కరెక్ట్. కాకపోతే నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ నా 7 వారాల నగలు నా కోడలు వేసుకోవాలి అంది. అది నాకు బాగా గుర్తుంది. అవునా అల్లుడు? అది మాత్రమే బాగా గుర్తుందా? అవును మావయ్య. అమ్మా, నువ్వు చెప్పు, ఈ నగలు నువ్వు వేసుకుంటావా? వేసుకుంటానంటే నీ ఇష్టం, అమ్మ ఇష్టం, నీ ఇష్టం, నా ఇష్టం, ఎప్పుడు ఒక్కటే అని నా ఒపీనియన్. అక్క కోరుకున్నాక అక్క ఇష్టాన్ని ఎలా కాదంటాం విశాల్? అవి నైనినే వేసుకొని. అయినా ఈ వయసులో మీకింకా 7 వారాల నగలో 14 వారాల నగలో ఎందుకు లేండత్తయ్యా? కొన్నాళ్లకి కృష్ణారామ అంటూ మూలను కూర్చోవడమే కదా. బామ్మగారు రండి, టైం అయిపోతుంది. నైని తీసుకోమ్మా. అమ్మా హాసిని, అందరికీ పసుపు రాయడం అయిపోయిందా? అయిపోయింది బామ్మ. అయ్యో మర్చిపోయాను, చెల్లికి ఇంకా రాయలేదు. సరే రాయి. అమ్మగారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వద్దమ్మగారు. మనలో మనకేంటి చెల్లి, మనం జాన్ జిగిరి దోస్తులం కదా. అయ్యో అది కాదమ్మగారు. పర్లేదని చెప్తున్నానా? నైని, అది మామూలు పసుపు కాదే, నేను నీకోసమే ప్రత్యేకంగా తయారు చేసింది. బాగా రాయించుకో. ఎంత బాగా రాయించుకుంటే అంత భగ్గుమంటావు. అయిపోయింది బామ్మ. అమ్మా నైని, ఇక పూజ మొదలు పెట్టమ్మా. అలాగే పెద్దమ్మగారు.
అబ్బా, ఇంకా ఎంతసేపు కూర్చోవాలి ఈ పూజలో? మేకప్ కోసమైతే గంటలు గంటలు కూర్చుంటావే. మేకప్ వేసుకుంటే అందం వస్తుంది, ఇలాంటి వ్రతాల్లో కూర్చుంటే నీరసం వస్తుంది. ఆ? ఏంటి కథ? ఏం కదా? పసుపు గిన్నెల కథ. ఓహ్, చూసేశారా? మొత్తం చూశాను. ఇంతకీ ఏం కలిపావు? అది ఒక ప్రత్యేకమైన కెమికల్ కలిపిన పసుపు ఆంటీ. ఇప్పటికే హాస్ని సిస్టర్ నైని కాళ్ళకి రాసేసింది. కానీ నైని బాగానే ఉందిగా. ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ బాగానే ఉంది. కానీ అర్ధరాత్రి అగ్నికి ఆహుతవుతుంది. అదెలా? నైని ఆల్రెడీ శాస్త్రి గారికి చెప్పినట్టు రాత్రి ఈ పూజా మండపం దగ్గరే పడుకుంటుంది. అది కూడా ఒంటరిగా. ఆ సమయంలో అక్కడ దీపాల్లో ఉన్న నూనె ఎలాగోలా కింద పడి నైని కాళ్ళ దగ్గరకు వెళ్ళేలా చేస్తా. దెన్ నయని కాళ్లకు ఉన్న ఆ ప్రత్యేకమైన కెమికల్కి వచ్చి నూనె తగలగానే మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో ఆ నయని హాహాకారాలు చేస్తూ తగలబడిపోతుంది. వావ్, ప్లాన్ అదిరింది జాస్మిన్. ఈ జాస్మిన్ ప్లాన్ చేస్తే ఎవరైనా వావ్ అనాల్సింది. నయని అమ్మవారికి పూజ చేసి అదే అమ్మవారికి తనని తాను బలివ్వబోతోందన్నమాట. అమ్మా నైని, ముత్తైదులకి వాయినాలిచ్చి పంపించమ్మా. అలాగే అమ్మగారు. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటినమ్మా వాయనం. పిల్లా పాపలతో నిన్ను నూరెళ్ళు చల్లగా వర్ధిల్లమ్మా. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటినమ్మా వాయనం. చల్లగా ఉండమ్మా. ఇక మేం బయలుదేరుతామమ్మా. అలాగేనండి. అమ్మయ్యా, పూజ అయిపోయింది. ఈ పూజతో వచ్చిన పుణ్యం అంతా పెట్టెలో దాచుకోవాలి. ఏ హాస్, హ? పెట్టెల్లో దాచుకోవడానికి అవేమైనా పైసలు అనుకుంటున్నావా? పుణ్యం. మరి పుణ్యాన్ని ఎక్కడ దాచుకుంటారు దుర్దపిన్ని? ఏమో, నాకేం తెలుసు. తెలియనప్పుడు కూర్చోండి. ఆ సరే సరే, నువ్వాపు. వ్రతమైతే దిగ్విజయంగా ముగిసింది. మరి ఆ నేలపైన నిద్ర ఎవరు చేస్తారు? ఆ దుర్దపిన్ని, నువ్వు చేస్తావా? ఓ అమ్మో, ఇప్పటికే నాకు చాలా పుణ్యం వచ్చేసింది. ఇక చాలు. ఆ ఏం కొరమేను నువ్వు? ఎలాగో పూజ చేయకుండా పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉన్నావు కదా. కనీసం నేల మీద నిద్ర చేయి. తప్పిపోయిన నీ పెళ్లి రేఖ నీ చేతిలోకి వస్తుందేమో.
నాన్సెన్స్. పూజకి కొత్త బట్టలు వేసుకోవటం వరకు ఓకే, కానీ ఈ నేల మీద దొర్లటాలు, పొర్లు దండాలు పెట్టడం లాంటివి నా వల్ల కాదు. వాళ్ళు వీళ్ళు ఎందుకు? పూజ చేసింది మా అక్కే కదా, అక్కే నేల మీద నిద్ర చేస్తుంది. అవునమ్మగారు, అమ్మవారి అనుగ్రహం మన కుటుంబం మీద ఉండడానికి నేను నేల మీద నిద్ర చేస్తానులేండి. నువ్వు చాలా గ్రేట్ చెల్లి. నేను నైని జంటగా నేల మీద నిద్ర చేస్తాం. అయ్యో బాబుగారు, అది జంటగా చేసేది కాదు, ఒంటరిగా చేసేది. ఓకే, సారీ. పాపం విశాల్. ఓయ్ మేడం, ఏంటి బాబుగారు, మీరింకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు నైని. అయ్యో పాపం. నైని, కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా? కబుర్లు కాదు కానీ తీర్థం ఇస్తాను, తాగండి. నాకేం వద్దు. ఏంటి అలకా? మరి లేకపోతే జంటగా పడుకుందామంటే ఎందుకు వద్దన్నావు? జంటగా పడుకోవడానికి ఒప్పుకుంటే తమరు కుదురుగా పడుకోనిస్తారా? ఆహా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారు, ఇంకా మెల్లగా వేళ్ల మీద తాకుతారు, ఇంకా చేతులతో చెంపలు నిమురుతారు, ఇంకా లేనిపోని ఆలోచనలు వచ్చేలా చేస్తారు. వస్తే ఏమైంది? పూజ చేశాను కదా, నిష్టగా ఉండాలి. ఏంటి నిష్టగా? బాబుగారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళను. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నా వెండి కదూ, నా కొండ కదూ. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళాలి 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 వెళ్ళాలి. నైని, నువ్వు మాత్రం నిష్టగా పడుకో. నేను కష్టంగా పడుకుంటాను. పడుకో, వెళ్ళు. తలదిండు పక్కనే పెట్టుకుని హాయిగా పడుకోండి. నిన్ను జాస్మిన్, నువ్వేసిన ప్లాన్ నిజంగానే వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా ఆంటీ? ఏం ప్లాను ఏవో నాకైతే కంటి కునుకు కూడా రావడం లేదు. మీరు నిశ్చింతగా పడుకోండి ఆంటీ. ఉదయం మీరు లేచేసరికి నైని చావు వార్త వేడివేడిగా కాఫీలా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదేదో కెమికల్ అంట, పసుపంట, ఆయిల్ అంట, రెండూ మిక్స్ అవ్వగానే భూమ్మని మంటలంట. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉంది. వాస్తవానికి దూరంగా ఉంది జాస్మిన్ పాప. ఇదంతా జరిగే పనేనా అని. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మరీ అంత తెలివి తక్కువ దద్దమని అనుకుంటున్నారా? పరసు, నువ్వాగు. చిత్తమక్క, అది కాదు జాస్మిన్. నువ్వు వేసిన ప్లాన్లో ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. కాళ్లకు రాసిన కెమికల్ పసుపు మండాలి అంటే దానికి నూనె తగలాలి అని చెప్పావు. మరి ఆ నూనె నైని పాదాల దగ్గరికి వెళ్లేలా సరిగ్గా సెట్ చేసావా లేదా అని. సైంటిస్టుల కన్నా ఎక్కువ పరిశోధన చేసి మరీ సెట్ చేశాను ఆంటీ.